సెప్టెంబర్ నెల మీనరాశి వారి రాశి ఫలితాలు. ఈ సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి చాలా ఘోరంగా ఉండబోతోంది. ముందే చెప్తూ ఉన్నాము, ఇప్పుడే జాగ్రత్త పడండి, లేదంటే చాలా నష్టపోతారు. మరి మీనరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఏం జరగబోతుందో, వీరికి ఈ నెలంతా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీనరాశి వారు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాల సంచారం ఎలా ఉంటుందంటే, శనిగ్రహం కుంభరాశిలో వక్రించి ఉన్నాడు. గురుగ్రహం వృషభ రాశిలో, రాహువు మీనంలో, కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. కుజుడు మిథునంలో ఉన్నాడు. ఈ గ్రహాల సంచారంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ నెల సంచారం మార్చే గ్రహాలు ఏమిటి అంటే, రవి, బుధ, శుక్ర మరియు చంద్రగ్రహాలు. ఈ గ్రహాలు తమ సంచారాన్ని మార్చుకుంటున్నాయి. సెప్టెంబర్ 16న సూర్యుడు కన్యలోనికి ప్రవేశిస్తాడు. అదేవిధంగా బుధుడు సెప్టెంబర్ 5న సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 23న కన్యారాశిలోనికి సంచారాన్ని మార్చుకుంటున్నాడు. శుక్రుడు కన్యలో నీచ స్థానంలో ఉన్నాడు. సెప్టెంబర్ 18న తులలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు నెల ప్రారంభంలో కర్కాటకంలో సంచారము చేసి ఆ తర్వాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు. ఈ గ్రహాల సంచారం వల్ల మీనరాశి వారికి ఈ నెల ఏం జరుగుతుందో చూద్దాం. మీనరాశి రాశి చక్రంలో 12వది, చివరిది కూడా. ఈ రాశికి అధిపతి గురువు. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు మరియు రేవతి 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల అదృష్టం కలిసి వస్తుందని, ఆస్తులు ధనం వృద్ధి చెందుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మీనరాశికి చెందిన వ్యక్తులు ఎక్కువగా నీళ్లు త్రాగుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఉన్నత స్థానాలలో బంధువులు ఉంటారు. మీనరాశి వారికి ఆశించిన గుర్తింపు, ఆశించిన ఆదాయం రావటం కొంచెం కష్టతరంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ మీనరాశికి చెందిన వ్యక్తులలో చాలామందికి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. పనులను వేగంగా పూర్తి చేయాలి అనే ఆలోచన ఎంతగా ఉంటుందో అంతే త్వరగా వారి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయటంలో మీరు కంగారు పడుతూ ఉంటారు. వీరి కంగారు తనం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి గ్రహాల సంచారం అంత అనుకూలంగా లేదు. ఈ నెలలో ఆరోగ్య భంగాలతో పాటు ఇతర సమస్యలు కూడా పెరుగుతాయి. సమస్యలను ఎదుర్కొంటారు. కొందరితో గొడవలు కూడా అవుతాయి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ప్రశాంతత కరువవుతుంది. మాట పట్టింపుల వల్ల గొడవలు అవుతాయి. ఈ నెల మీనరాశి వారు బంధుమిత్రులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీరితో మీకు విరోధాలు అంత మంచివి కావు. బంధువర్గం వారితో గొడవలు పడకండి. ముఖ్యంగా నోరిజారి ఏదైనా మాట్లాడితే మాత్రం మీ బంధువులు మీకు శాశ్వతంగా దూరమైపోతారు. ఆస్తి విషయంలో, పిల్లల విషయంలో మనస్పర్ధలు వస్తాయి. పలకరించకపోవటం వల్ల కానీ, డబ్బుల విషయంలో తేడా రావటం వల్ల కానీ మీకు మీ బంధువులకు మధ్య గొడవలు వస్తాయి. గతంలో జరిగిన గొడవల గురించి మళ్ళీ ప్రస్తావన తీసుకురాకండి. ఒకవేళ ఇతరులు మాట్లాడినా మీరు అక్కడ నుండి పక్కకు వచ్చేయండి. అలాగే మిత్రులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. చెప్పుడు మాటల వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ మీకు మరియు మీ ప్రాణమిత్రుడికి గొడవలు జరగవచ్చు. మీ మిత్రులకు ఈ నెల సహాయం దొరకకపోవటం వల్ల మీతో ఎక్కువ సమయం గడపలేరు. దీనికి మీరు వారిపై కోపం ప్రదర్శించకండి. మీ మిత్రులకు ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోకుండా అనవసరంగా వారిని నిందించి దూరం చేసుకోకండి. మిత్రులతో, బంధువులతో గొడవలు పడితే భవిష్యత్తులో వారిని మీరు బాగా మిస్ అవుతారు. మీరు సరదాగా అన్న మాటలు వారిని నొప్పించవచ్చు. జాగ్రత్తగా మాట్లాడండి. ఈ నెల మీనరాశికి చెందిన వారు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అస్సలు వీరిని కలవకపోవటం మరీ మంచిది.
ఈ నెలలో వృత్తి వ్యాపారాలు చేసేవారికి భారీగా నష్టాలు కలుగుతాయి. ఇంటిలో మరియు పనిచేసే చోట గొడవలు పెరుగుతాయి. ప్రశాంతత కరువవుతుంది. ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతాయి. భయపడుతూ ఉంటారు. మనస్థిమితంగా ఉండదు. చెడు ఆలోచనలు పెరిగిపోతాయి. జీవిత భాగస్వామితో పిల్లలతో గొడవలు పడతారు. కుటుంబ సౌఖ్యం తక్కువే. ఆదాయం ఒక మాదిరిగా ఉంటుంది. సోదర విరోధములు తప్పవు. శత్రువులతో ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారిపై కుట్రలు జరుగుతాయి. నిందారోపణలను ఎదుర్కొంటారు. పరిస్థితులు చేయిజారిపోయినట్లుగా ఉన్న చివరి నిమిషంలో విజయం సాధిస్తారు. పెట్టుబడులు పెట్టేవారికి పర్వాలేదు. ఉద్యోగస్తులు ఈ నెల చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు చేసిన వర్క్ లేదా ప్రాజెక్టును పోగొట్టుకుంటారు. అంటే మీ పనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కానీ డాక్యుమెంట్స్ని కానీ పోగొట్టుకునే అవకాశం ఉంది. ఈ నెల మీరు డబ్బులిచ్చి మరీ పనులు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నెల మీరు కొంచెం చిరాకును కలిగి ఉంటారు. కుటుంబంలో అశాంతి, అన్నిటిల్లోనూ వ్యతిరేకత ఏర్పడుతుంది. కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఇంటిలో ఎవరో ఒకరికి ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల పిల్లల చదువు కోసం కానీ ఇతర కార్యక్రమాలకు డబ్బు బాగా ఖర్చు అవుతుంది. ఈ నెల మీకు అన్ని సమస్యలు ఒకేసారి వచ్చి పడినట్లుగా అనిపిస్తుంది. భయం పెరుగుతుంది. దొంగల భయము, మతిమరుపుతో ఇబ్బంది పడతారు. ఈ నెల మీనరాశికి చెందిన వ్యక్తులు మనస్తాపమునకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య భంగం కలుగుతుంది. రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగాలు చేసేవారికి బదిలీలు తప్పవు. మీనరాశికి చెందిన విద్యార్థులు ఈ నెల చదువుపై బాగా శ్రద్ధ చూపించాలి. పరీక్షల్లో మీకు మంచి ర్యాంకు సాధించటం కష్టంగానే ఉంటుంది. విద్యార్థులు ఈ నెల ఊహించని సంఘటనలు ఎదుర్కోబోతూ ఉన్నారు. మీ స్కూల్లో లేదా కాలేజీలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మీరు మీ చదువుపై శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. టీచర్స్ మారటం వల్ల కానీ మీ తోటి విద్యార్థులతో గొడవలు అవ్వటం వల్ల కానీ మీరు చదువుపై ఏకాగ్రతను చూపలేరు. ఈ నెల మీనరాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. మనోదుఖం ఎక్కువ అవుతుంది. ఎవరితో మాట్లాడినా గొడవ పడినట్లే ఉంటుంది. ఇంటిలో మరియు బయట మీరు ఎవరి విషయంలో తలదూర్చకండి. పూర్తి విషయం తెలుసుకోకుండా ఎవరికి సపోర్ట్ చేయకండి. ఈ నెల మీనరాశి వారికి జీవనం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి ఉండదు. మీనరాశి వారిపై ఈ నెల నరఘోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు కొన్ని పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. ఈ నెల మీరు చాలా విషయాలలో శ్రద్ధ చూపించాలి. దూర ప్రయాణాలు మరియు జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్ళినా మీకు ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలలోనే వెళ్ళండి. ఈ నెల మీనరాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు కలుగుతాయి. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ కొందరు వ్యక్తులు పరిచయం అవుతారు. వారి వల్ల మీకు భవిష్యత్తులో మంచి లాభాలు కలుగుతాయి. ఈ నెల మీకు అవకాశాలు రావటం తక్కువే. సవాళ్లను ఎదుర్కొంటారు. మిత్రులతో విభేదాలు, ఆరోగ్య సమస్యలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవటము వల్ల మాట పడతారు. ఈ నెల మీనరాశిలో రాహు ఉండటం వల్ల మీకు ద్రోహం చేసే వ్యక్తులను గుర్తించటం కష్టమవుతుంది. అలాగే గురువు నెల మొత్తం కూడా 3వ ఇంటిలో ఉంటాడు. మీరు చేసే ప్రయత్నాలే మీకు లాభాలను ఇస్తాయి. కుజుడు 4వ ఇంటిలో ఉండటం వల్ల కుటుంబ పరంగా మరియు ఆస్తిపరంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆస్తి నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. అక్రమంగా సంపాదించిన వారు ఈ నెల చాలా నష్టపోతారు. మీ రాశికి అధిపతి అయిన గురువు 3వ ఇంటిలో ఉంటాడు కాబట్టి మీరు ఈ నెల ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఈ నెల మీకు చాలా రకాల సమస్యలు, ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి మీరు ఈ నెల కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి. ఈ నెల మీరు సమస్యల నుండి బయటపడడానికి, నరఘోష వంటి చెడు ప్రభావాల నుండి బయటపడడానికి మంగళవార నియమాలను పాటించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. బంధువులతో, స్నేహితులతో మీ సంబంధం బలపడాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి. మీకు దగ్గరలో ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి పూజలు జరిపించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు గుడి మీకు అందుబాటులో లేకపోతే వినాయకుడి గుడికి వెళ్ళి పూజలు చేయండి. బయటకు వెళ్తున్నప్పుడు నుదిటి మీద కుంకుమ, కాళ్లకు కాటుగా పెట్టుకొని బయటకు వెళ్ళండి. అంతా మంచే జరుగుతుంది. మరి మీనరాశికి చెందిన వారు
విద్యార్థులు, ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారాలు చేసేవారందరూ కూడా ఈ పరిహారాలను క్రమం తప్పకుండా చేయండి. శుభ ఫలితాలను పొందండి. ఈ పరిహారాలు మీనరాశికి చెందిన వారందరూ కూడా తప్పకుండా చేయాలి. అప్పుడే ఈ నెల మీరు సమస్యల నుండి బయటపడగలుగుతారు. మరి మీనరాశికి చెందిన వారందరూ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఈ పరిహారాలు చేస్తూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 5, 12, 14, 19, 23, 30. ప్రతికూలంగా ఉన్న తేదీలు 7, 10, 16, 21, 25, 27. ఇవి మీనరాశి వారి సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు.